దాదాపు 20 సంవత్సరాలకు పైబడి ఎంతో కష్టపడి ప్రకృతి సేద్యంపై అవగాహనతో పంటలు పండిస్తున్నామని ఏఎన్ఆర్ శ్యాంప్రసాద్ రెడ్డి అన్నారు. నెల్లూరు పట్టణంలోని మాగుంట లేఅవుట్లోని పిఎస్ఆర్ టవర్స్ ఫస్ట్ వీధిలో పేర్నాటి న్యాచురల్ స్టోర్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో కూడా మా ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. దేశీయ జాతులకు సంబంధించిన ఒంగోలు, పుంగనూరు లాంటి అనేక జాతులకు చెందిన గోవులు పెంచుతూ వాటి ఉత్పత్తులతో ఆహారం, గో ఔషధాలతో పంటలు పండిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో రైతులతో కలిసి ప్రజలకు చేరువయ్యేందుకు ప్రకృతి వ్యవసాయం చేస్తామని ఆయన పేర్కొన్నారు. అమ్మ పాలు ఎంత స్వచ్ఛమో పేర్నాటి న్యాచురల్స్ ఉత్పత్తులు అంతే స్వచ్ఛమని పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ అధినేత పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు వాడండి, ఆరోగ్యంగా ఉండండి అని ఆయన సూచించారు. నెల్లూరు పట్టణంలోని మాగుంట లేఅవుట్లోని పిఎస్ఆర్ టవర్స్ ఫస్ట్ వీధిలో పేర్నాటి న్యాచురల్ స్టోర్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ దాదాపు 20 సంవత్సరాలకు పైబడి ఎంతో కష్టపడి ప్రకృతి సేద్యంపై అవగాహనతో పంటలు పండిస్తున్నామన్నారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా మా ఉత్పత్తులు అందుబాటులోకి తెస్తామన్నారు. దేశీయ జాతులకు సంబంధించిన ఒంగోలు, పుంగనూరు లాంటి అనేక జాతులకు చెందిన గోవులు పెంచుతూ వాటి ఉత్పత్తులతో ఆహారం, గో ఔషధాలతో పంటలు పండిస్తామన్నారు. ఆకిలి వలస గ్రామం వద్ద వ్యవసాయ క్షేత్రంలో 18 రకాల పంటలు సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తల్లిపాలు తర్వాత ఆరోగ్యవంతమైన పాలు, స్వచ్ఛమైన పాలు ఇచ్చేదానికి, అదేవిధంగా పెరుగు కూడా మనం మట్టి కుండల్లో, అంటే మనం గతంలో ఎప్పుడో పాత రోజుల్లో చూస్తుంటాం, పిడకలు కట్టి పొయ్యిల మీద కాసిన పాలు ఎర్రగా వచ్చిన పాలల్లో చేసి ఆ పెరుగుని అందించాలన్న ఉద్దేశం. అదేవిధంగా షుగర్ కేన్కి సంబంధించి కూడా ఆర్గానిక్గా గ్రో చేస్తూ లైవ్ షుగర్ కేన్ జ్యూస్ కూడా ఇక్కడ అందుబాటులో తీసుకురావడం జరిగింది. కొన్ని సీజనల్ ఫ్రూట్స్, సపోటా కావచ్చు, పనస కావచ్చు, టమాటోస్ కావచ్చు, ఇటువంటి వాటిని మనం ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకోలేం కాబట్టి సోలార్ డ్రైవర్లో పెట్టి వాటిని రైడ్ ఫ్రూట్స్గా కూడా జనానికి అందుబాటులో తీసుకురావాలని ఉద్దేశంతో సోలార్ డ్రైయర్ ఒకటి, అదేవిధంగా సోలార్ కోల్డ్ స్టోరేజ్ ఒకటి పెట్టడం జరిగింది. మేము పండించిన ప్రతి వస్తువును కూడా బయట తీసుకెళ్లి ప్రాసెసింగ్ చేసే విధంగా కాకుండా మన స్టోర్లోనే ఆయిల్స్కి సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్లో లైవ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరన్నా ఒక క్లయింట్ వచ్చి గోల్డ్ ప్రెస్ ఆయిల్ కావాలన్నా, లేదా వుడ్ ప్రెస్ ఆయిల్ కావాలన్నా వాళ్ళు కొంచెం ఓపికగా ఉంటే వాటిని వెంటనే ప్రాసెస్ చేసి వాళ్ళకి ఇచ్చే విధంగా కూడా ఇక్కడ లైవ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పిండ్లు కానీ, సత్తుపెట్టి కానీ, రాగి పెట్టి కానీ, జోన పెట్టి కానీ ఇట్లాంటివి కూడా ఈ ప్రాసెసింగ్ మిషన్స్ అన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్లోనే అందుబాటులోకి తీసుకొచ్చి పెట్టాం. ప్రతి వస్తువు కూడా మనం పండించిన దాన్ని ఏ విధంగా వాల్యుయేషన్ చేసుకోవాలా, వాల్యుయేషన్ చేసి దాన్ని ప్రజలకు ఏ విధంగా అందించాలని ఉద్దేశంతో ఈరోజు ప్రయత్నం ఒకటి మొదలుపెట్టాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీన్ని మరింత దగ్గరగా, మరింత చేరుకు తీసుకొచ్చేదానికి కొంతమంది రైతులతో కలిసి FPO స్టార్ట్ చేసి దాని ద్వారా రైతులకు చేరువయ్యే విధంగా, అదేవిధంగా పబ్లిక్ కూడా అందుబాటులోకి వచ్చే విధంగా చేయాలన్న ప్రయత్నం మొదలుపెట్టాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దాన్ని కూడా అధిగమించాలనే ఆలోచనతోటి, అదేవిధంగా మీ ద్వారా రైతులకు తెలియజేసుకునేది ప్రధానంగా చాలామంది సేంద్రియ వ్యవసాయం చేసి పండించిన పంటని మార్కెటింగ్ చేసుకోలేని పరిస్థితుల్లో ఇంట్రెస్ట్ ఉండి కూడా చేయలేని రైతులు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఒక చిన్న సూచన మీ ద్వారా, మీరు పండిస్తాము అంటే మీరు పండించిన పంటని మీకు గిట్టుబాటు అయ్యే ధరని నిర్ణయించుకొని మేము తీసుకునేదానికి సిద్ధంగా ఉన్నాం. అన్నీ ఒక్కరం పండించాలంటే అయ్యేది కాదు. మేము ఒక్కరమే అన్ని పండించి
అందుబాటులో తేవాలనేది కూడా చేయలేని పరిస్థితి కాబట్టి కొంతమంది ఈరోజు నేను చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి వెళ్ళాం. యూత్ అట్రాక్ట్ అవుతున్నారు, యంగ్స్టర్స్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా మేము వ్యవసాయం చేస్తాం, మాకు మార్కెటింగ్ సోర్స్ చూపించండి అని చెప్పి అడుగుతున్న సందర్భంలో మేము ఈ మ్యాట్ న్యాచురల్స్ స్టోర్ ద్వారా అదేవిధంగా రైతులు కూడా వాళ్ళు పండించిన వాటిని సేంద్రీయ పద్ధతిలో పండించిన వాటిని మేము తీసుకుంటారు మరొకసారి మా ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ మ్యాట్ న్యాచురల్స్ స్టోర్ ఇనాగ్రేషన్కి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ ఒక అవసరానికి ఒక్కొక్క ప్రోడక్ట్ పెంచుకుంటా ఈరోజు ఈ ప్రోడక్ట్స్ ఫామ్లో మల్టిపుల్గా కల్టివేట్ చేయడం స్టార్ట్ అయింది. మొత్తం 18 రకాల పండ్లు రకాల పండ్లు పెంచుతున్నాము. వాటి మధ్యలో ఇంటర్నల్ క్రాప్స్గా పెసరు, మినుము, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు పండిస్తున్నాము. దాంతోపాటు వేరుశెనగ కొంచెం అంతర పంటగా పన్నీరు సాగు చేస్తున్నాం. వేరుశెనగలో నూనెకి ఆయిల్ పర్పస్ వచ్చేసి ట్యాక్టర్స్ అనే వెరైటీ, తర్వాత డెయిరీ పర్పస్ కర్రీసెస్ అనే వెరైటీ పెంచుతున్నాం. వరిలో నవారా, కాలావతి, సోనా మసూరి, మన దగ్గర ఉండే వరి రకాలన్నీ సొంతగా పండి అట్లా మా ఆర్గానిక్ జర్నీ స్టార్ట్ అయ్యింది. ఫార్మింగ్ అనేది స్టార్ట్ అయింది.